హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలోని మనం 10 రూపాయల పొదుపుతోని 1 గ్రామ్ బంగారం కోసం సేవింగ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి. అవునండి, బంగారం అంటే నిజంగా భయమేస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి ఆ రేటు పెరిగిపోతూ ఉంది. ఒక నెల ముందు నేను 9,500 రూపాయలకి కొన్న బంగారం ఇప్పుడు 1 గ్రామ్ వచ్చేసి 10,200 దగ్గర ఉంది. అంటే దగ్గర 700 రూపాయలు అయితే పెరిగిపోయింది. బంగారం అంటే మనందరికీ ఇష్టం. తర్వాత ఏంటంటే కొనుక్కోవాలి, కావాలి, అవసరం కూడా. కానీ మనకి ఇప్పుడున్న రేటు మనం చూస్తుంటే కొనాలంటే బాగా కష్టమైన పనే అనిపిస్తుంది. కానీ తప్పదు. ఇలాగా చిన్న సేవింగ్ ఛాలెంజెస్ చేసుకొని మనం బంగారాన్ని కొద్దిగా అయినా సరే తీసుకుందాం. ఒక 2 గ్రాములు తీసుకునే చోట 1 గ్రామ్ తీసుకుందాం. వాటి కోసం సేవింగ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి. చూసే ముందు వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అయితే 10 రూపాయల పొదుపుతోని 1 గ్రామ్ బంగారం ఎలాగా తీసుకోవాలి అన్నది చూద్దాము. అది దానికోసం వచ్చేసి మనము 45 డేస్ సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకోవాలి. అదే రేటు తక్కువగా ఉన్నప్పుడు అయితే కొద్దిగా 30 డేస్ సేవింగ్ ఛాలెంజ్లో తీసుకోగలం, 35 డేస్ ఛాలెంజ్లో కూడా తీసుకోగలగలం. కానీ ఇప్పుడు బాగా రేట్ ఎక్కువ ఉంది కాబట్టి 45 డేస్ సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకోవాలి. కుదిరితే కంటిన్యూగా సేవింగ్స్ అయితే చేసుకుందాం. అది లేదు అనుకుంటే కనుక 2 నెలలు 3 నెలలు ఈ 45 డేస్ సేవింగ్ ఛాలెంజ్ అయితే పూర్తి చేసుకుందాము. దీనికోసం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 22 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి మనకి 10,190 రూపాయలు అయితే ఉంది. అంటే దగ్గర 10,200 రూపాయలు. మనము 1 గ్రామ్ బంగారం 22 క్యారెట్స్ గోల్డ్ కొనుక్కోవాలి అంటే కనుక మనము 10,200 రూపాయల వరకు సేవింగ్స్ అయితే చేసుకోవాలి. అయితే ఇది 45 రోజుల సేవింగ్ ఛాలెంజ్. ఇప్పుడు మనం వచ్చేసి 10 రూపాయల పొదుపుతోని ఈ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 10 రూపాయల పొదుపుతోనైతే స్టార్ట్ చేద్దాం. అలాగా 45 డేస్లో ప్రతి రోజు ఒక్కొక్క 10 రూపాయలు అనేది పెంచుకుంటూ వెళ్దాం. ఫస్ట్ 10 రూపాయలు, తర్వాత రోజు 20 రూపాయలు, ఆ తర్వాత రోజు 30 రూపాయలు, ఆ తర్వాత రోజు 40 రూపాయలు. అట్లాగా మొత్తం కూడా మన 45వ రోజు వచ్చేసరికి 450 రూపాయలు అయితే అవుతుంది. దాన్ని మనం ఏం చేద్దాం అంటే ఇది 10 రూపాయలు సేవింగ్ ఛాలెంజే, కానీ మనం ఏం చేద్దామంటే వెనక నుంచి ముందుకొద్దాం. అంటే ముందు వచ్చేసి మనం కష్టమైన అమౌంట్స్ అయితే వేసేసుకుందాం. తర్వాత ఈ చిన్న అమౌంట్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి వేసుకోవడానికి ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ముందు కష్టమైంది చేసేసి తర్వాత తేలికైంది చేసుకుందాం. ముందు 450 రూపాయలతో పొదుపు స్టార్ట్ చేద్దాం. తర్వాత 440 రూపాయలు, ఆ తర్వాత 430 రూపాయలు, అలాగ 10 రూపాయలు తగ్గించుకుంటూ 10 రూపాయల వరకు కూడా పొదుపు చేసుకుందాం. ఇట్లాగా మనం చేసుకోవడం ఈ పొదుపు ఎంత అవ్వాలంటే కనుక 10,200 రూపాయలు అయితే అవ్వాలి. 1 మంత్ బ్యాక్ నేను 1 గ్రామ్ గోల్డ్ అయితే కొన్నానండి, 2 గ్రాములు. అది వచ్చేసి గ్రామ్ నాకు 9,460 రూపాయలు పడింది. అంటే దగ్గర అరౌండ్ 9,500 రూపాయలు. అది 22 క్యారెట్స్. ఇప్పుడు ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డే వచ్చేసి 10,200 రూపాయలు. అంటే దగ్గర 700 రూపాయల వరకు పెరిగిపోయింది. ఇప్పుడు బంగారం పెరిగిపోతుంది కదా, మనం ఏం కొంటాంలే అని చెప్పి కొద్దిగా మనము కొనలేక నిరాశపడి దానికోసం సేవింగ్స్ ఏమీ చేయలేదు అనుకోండి, ఇంకా అసలు కొనలేము. ఎందుకంటే రోజుకి పెరిగిపోతుంది. రోజుకి పెరిగిపోతుందంటే కనుక మనము కొద్ది గొప్ప ఇలా సేవింగ్స్ చేస్తేనే మనం తీసుకోగలుగుతాము. ఇంకా మన వల్ల ఏమవుతుంది అని చెప్పేసి మనము హోప్లెస్ అయిపోయి సేవింగ్స్ చేసుకోవడం మానేసామనుకోండి, ఇంకా అసలు తీసుకోలేము, అది ఎప్పటికీ తీసుకోలేము. అందుకని చిన్నగా కుదిరినంత వరకు చిన్నగా సేవింగ్స్ చేసుకొని ఎంతవరకు కుదిరితే అంతవరకు మనం 2 గ్రాములు తీసుకునే చోట అర గ్రాము తీసుకునే చోట కొద్దిగా సేవింగ్స్ చేసుకొని ఆ గ్రామ్ బంగారానికి ఆ అమౌంట్ దాచుకొని అలా తీసుకుందాం. ఇదండి 45 రోజుల్లో మనము ఈ చేసుకున్న సేవింగ్స్ ఎంత అవుతాయంటే 10,350 రూపాయలు అవుతాయి. మనం ఎంత సేవింగ్స్ చేసుకోవాలి? 10,200 రూపాయలు అనేది సేవింగ్స్ చేసుకోవాలి. అది మనకి ఏంటంటే విత్ GST, తర్వాత VA, డైయింగ్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపితే కనుక మనకి దగ్గర 10,500 రూపాయల వరకు రౌండ్ ఫిగర్ అయిపోతుంది. కుదిరితే 45 రోజులు ఇలాగా సేవింగ్స్ అనేది కంటిన్యూగా చేసుకుందాం.
లేదు అనుకుంటే కనుక ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో అలా చేసుకొని ఈ 45 డేస్ సేవింగ్ ఛాలెంజ్ని పూర్తయితే చేసుకుందాం. 45 రోజుల్లోని 1 గ్రామ్ బంగారం, అది 22 క్యారెట్ల గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక సేవింగ్స్ అనేవి ఇలా ప్లాన్ చేసుకోండి. ఇదండి నా సేవింగ్ ప్లాన్. అది 1 గ్రామ్ బంగారం కోసం 45 రోజులు సేవింగ్ ఛాలెంజ్. ఎవరైనా సరే ఇలా సేవింగ్స్ చేసుకుందాం అనుకుంటే కనుక వాళ్ళకి ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.